హాయ్, ఈరోజు మనం చేసుకోబోతుంది ఎగ్ కర్రీ మనము చేసుకుంటున్నాము. చూసేద్దాం రండి. మన నూనె అయితే ఇక్కడ కాగుతున్నప్పుడు నేను దీని లోపలికి సోప్ గింజలు అయితే వేసేసాను. మనం దీంట్లోనే మూత పెట్టుకున్నాం, ఎందుకంటే అది పైన పడుతుంది కాబట్టి నూనె మొత్తం. ఇలాంటప్పుడు కొద్దిగా సిమ్లోనే ఉంచుకోండి. దీన్ని తీసేసిన తర్వాత కొద్దిగా వేయించుకుంటే దీంట్లో ఉల్లిపాయలు వేద్దాము, అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం చేయబోతుంది టమాటా ఎగ్ కర్రీ అన్నమాట. వేసేసి కొద్దిగా వేసుకున్నాము, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. వేసుకొని కలిపెట్టుకున్నాము. దీంట్లోకి మనం సాల్ట్ని కూడా వేసుకున్నాము ఇప్పుడు, ఎందుకంటే ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలంటే త్వరగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. కలిపెట్టుకున్నాము. ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనకి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే గోల్డ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాం మనం. దీంట్లోకి పసుపు వేసుకున్నాము. మీకు ఎంత పసుపు కావాలో అంత వేసుకోండి. కూరకి సరిపడా పసుపుని వేస్తున్నాను. అలాగే టమాటాలు త్వరగా మగ్గడానికి సాల్ట్ని కూడా వేసేసాను. మళ్ళీ బాగా కొద్దిగా కలిపెట్టుకున్నాము. కలిపెట్టుకున్న తర్వాత మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు ఇప్పుడు మన కర్రీ కోసం మగ్గాలి కాబట్టి బాగా మూత పెట్టుకుంటున్నాను. అలాగే మనకి గుడ్లు కూడా మగ్గుతున్నాయి అన్నమాట పక్కన. ఇగోండి, గుడ్లు మగ్గుతున్నాయి. మనం అలాగే కర్రీని కూడా ఇటు మగ్గు పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, మనకి కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి. నేను ఆఫ్ చేసేసి చన్నీళ్ళు పోసి పక్కనకి పెట్టుకున్నాను. అలాగే మనం కర్రీ దగ్గరికి వస్తే కర్రీ కూడా ఇట్లా మగ్గుతుందన్నమాట. ఇంకొక 5 మినిట్స్ ఆగితే మన కర్రీ నీట్గా అవుతుంది. ఏమంటే ఒక టమాటాలు మగ్గుతాయి అన్నమాట. మధ్యలో కలిపెట్టుకోండి, ఎందుకంటే కర్రీ మాడకుండా ఉంటుంది కాబట్టి మధ్యలో మనము కలిపెట్టుకోవాలి. చూసారు కదా, మనకి టమాటాలు ఇంకా మగ్గలేదు, దగ్గరికి కూడా పడలేదు. ఇంకా కొంచెంసేపు అయితే మనకి టమాటాలు అనేవి దగ్గరికి వస్తాయి. మనకి టమాటాలు అయితే ఇప్పుడు మగ్గలేదు కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనము కూర మగ్గిందేమో చూద్దాము. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ కూర అయితే మగ్గింది. దీంట్లోకి ఇప్పుడు మనం కారం అయితే వేసుకున్నాము. 1 స్పూన్, నేనైతే నాకు తగ్గట్టు కారము. ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ధనియాల పొడి చూడండి ఇంక వేసుకున్నాము. కలిపెట్టుకున్నాము. దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, కొన్ని అయితే నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు నేను బాగా కలిపెట్టుకున్నాము. కొన్ని నీళ్ళు పోసుకొని మనము కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, కోడిగుడ్లను వేస్తున్నాను. ఒక్కొక్కటే నిదానంగా వేసుకోండి. నేను కోడిగుడ్లకి ఘాట్లు అనేది అయితే పెట్టాను పక్కన, ఎందుకంటే కూర మొత్తం కోడిగుడ్లకి పట్టేటట్టుగా. నేను టోటల్ 6 కోడిగుడ్లు అనేది అయితే వేసుకుంటున్నాను. కలిపెట్టుకోకూడదు, లైట్గా అట్ట కోడిగుడ్లకు పట్టేంత వరకు కలిపెట్టుకుందాం. ఇలా కలిపెట్టుకొని కొంచెంసేపు మూత వేసుకుందామండి. కూర ఇంకొద్దిగా మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకుందాం. చూసారు కదా, మనకి కూర మగ్గుతుంది. ఒకసారి కలిపెట్టుకుందాము.
కూరలో ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మూత వేసుకుందాము. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఫుల్ వాటర్ వేసేసి ఇంకొద్ది ఉడికించుకుంటే మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన కూర రెడీ అవుతుంది. చూడండి, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.